రేపటి నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభం. శ్రావణ మాసం అందులోనూ శ్రావణ సోమవారం మొదటి సోమవారం కాబట్టి చాలా శక్తివంతమైంది. ఈ శక్తివంతమైన రోజున ఏం చేయాలంటే 7 లోపు మీరు గుమ్మం దగ్గర ఇదొక్కటి చల్లండి. అలా చల్లడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. కావాల్సిన సంపద మీకు సొంతం అవుతుంది. అలానే కాకుండా మీకు కావాల్సిన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పవచ్చు. అందువల్ల గుమ్మం దగ్గర ఇదొక్కటి ఖచ్చితంగా చల్లండి. రేపు ఏమిటండి అంటే ఆగస్టు 5వ తేదీ సోమవారం, పరమ పవిత్రమైనటువంటి రోజు, చాలా శక్తివంతమైనటువంటి రోజు అని చెప్పి పండితులు చెప్తున్నారు. రేపటి నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి. మనకి ఏంటంటే శ్రావణ మాసంలోని మొదటి రోజు అంటే శ్రావణ సోమవారం కాబట్టి చాలా విశేషం అండి. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం శ్రావణ మాసం కాబట్టి ఈ మాసంలో శివారాధన చేసిన, శివుణ్ణి పూజించిన, అలానే కాకుండా శివాభిషేకం చేసినా సరే అండి మనకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అలానే ఏమిటంటే ఈ మాసంలో వచ్చేటువంటి సోమవారాలంటే శివుడికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఈరోజు శివాలయాలను సందర్శిస్తూ ఉంటారండి. అలానే కాకుండా దర్శించుకోవడం కూడా చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఏంటంటే ఎంత పుణ్యం కలుగుతుందని చెప్తారు. శ్రావణ మాసంలో నిష్ఠగా చేసిన వారికి అన్నింటా విజయం కలుగుతుందండి. మానసిక పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. అలానే కాకుండా అద్భుత ఫలితాలను పొందగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. అలానే కాకుండా మంగళవారం రోజు గౌరీదేవిని పూజిస్తారు కదా, అందుకే శివుణ్ణి ఆరాధించడం ముందు రోజు చేస్తూ ఉంటారు. సోమవారం రోజున శివునికి విశేషమైన పూజలు కనుక చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆగస్టు 5వ తేదీన శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి. చాలా పవిత్రమైంది కాబట్టి మనం ఈ యొక్క పరిహారాన్ని ఆచరించినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా శివునికి భక్తి శ్రద్ధలతో చెంబుడు నీటిని శివునికి సమర్పిస్తే చాలు, శివుడు సంతోషిస్తాడు. ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు. అందువల్ల శివునికి రుద్రాభిషేకం చేసిన, నీటితో అభిషేకం చేసిన శివుడు సంతోషించి భక్తుల కోరికను తీరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి. సోమవారం రోజున శివుణ్ణి ఆరాధిస్తూ అంటే ఉపవాస దీక్షను కనుక చేస్తే ఖచ్చితంగా వారు కోరిన కోరిక నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలో మహాశివుణ్ణే కాదండి పార్వతీదేవిని కూడా పూజిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం కలగాలి అంటే ఖచ్చితంగా శ్రావణ మాసం సోమవారం దంపతులు ఇద్దరు కూడా శివపార్వతుల్ని పూజిస్తే అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయండి. అదేవిధంగా ఏంటంటే మనకి రేపు ఎంతో శక్తివంతమైనటువంటి రోజుని చెప్పవచ్చు. ఆడవారికి ఇష్టమైనటువంటి మాసం ఏదైనా ఉంటుంది అంటే శ్రావణ మాసం అని చెప్పవచ్చు. ఈ నెల రోజులు కూడా మనం శుక్రవారాలు, సోమవారాలు, శనివారాలు, మంగళవారాలు ఇలా మనం పూజలు చేస్తూనే ఉంటాం. ఇంట్లో అంతా పూజా వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అలానే కాకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవడం, కరుణాకటాక్షాలు కలగాలని అమ్మవారికి చక్కగా పువ్వులతో నిండుగా అలంకరించి ఇంటిని అలంకరించుకుని చేసుకుంటుంటాం. ఎంతో పవిత్రమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో సోమవారం చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు సోమవారం రోజు ఉపవాసం ఉంటారు, శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలానే ఈ విధంగా చేయడం వల్ల భక్తులు ఏది కోరినా నమ్మకంతో శివుడు ఇస్తాడన్న నమ్మకం అండి. ఇక సోమవారం రోజు గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లితే లక్ష్మీదేవి నోట్ల కట్లతో మన ఇంట అడుగు పెడుతుంది, కావలసిన ఐశ్వర్యం ఇస్తుంది, అంతా మంచి జరిగేలా చేస్తుందండి. మన ఇంటికి అమ్మవారు రావాలి అంటే గుమ్మం దగ్గర ఇది చల్లాలి అని చెప్తారు. డబ్బుకు కొరత రాదు, లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది, కావలసిన ఐశ్వర్యాన్ని మనకి అమ్మవారు అందిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు. శ్రావణ మాసంలో గుమ్మం పైన ఇది చల్లడం వలన ఏమిటంటే అద్భుత ఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అందుకే చక్కగా గుమ్మం దగ్గర దీన్ని చల్లండి. మీరు ఏం చేయాలి అంటే మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు, ఇంటిని వాకిలిని శుభ్రం చేస్తాం. అలానే సోమవారం పవిత్రమైనటువంటి రోజు కాబట్టి గుమ్మానికి పసుపు రాస్తారు, కుంకుమ బొట్లు పెట్టుకుంటారు. కానీ శ్రావణ మాసంలో మొదటి రోజున కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇరువైపులా కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పుష్పాన్ని పెట్టండి. ఏ పువ్వులున్నా పర్వాలేదు, గుమ్మం పైన కుడి ఎడమల పువ్వులు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి చిటికెడు కుంకుమ పసుపు పోయండి. తర్వాత వచ్చేసి ఏంటంటే చక్కగా పూజా కార్యక్రమాలన్నీ చేసుకోండి. చేసిన అనంతరం దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా చెంబుడు నీటితో శివునికి అభిషేకం చేయండి. చెంబుడు నీటిని తీసుకెళ్ళేటప్పుడు కొద్దిగా విభూదిని పోసి తీసుకువెళితే చాలా మంచిది. ఆ నీటితో శివునికి అభిషేకం చేస్తే శివుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. అలానే కాకుండా 3 సార్లు ఓం నమ శివాయ అని చెప్పుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంటిలో దీపారాధన చేసుకోండి. ఇంటిలో కూడా పూజ గదిని
క్లీన్ చేసుకుని, దీపారాధన చేసుకుని, పుష్పాలు చేసుకుని, కొబ్బరికాయ కొట్టుకోండి. ఆ కొబ్బరికాయ నీటిని శివలింగం ఉంటే దానితో కూడా శివుని అభిషేకించండి. ఆ నీళ్ళు అమృతంతో సమానం కాబట్టి నీటితో అభిషేకం చేసినా కూడా 24 గంటల్లో జరగడానికి ఉంటుంది. అలానే మంచి నీటితో కూడా చేసుకోవచ్చు. ప్రసాదం చేయడం మాకు కుదరదు అనుకుంటే చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే సరిపోతుంది. సాయంత్రం పూట సంధ్యా సమయం, సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, ముఖ్యంగా శుక్రవారాలు కావచ్చు, సాయంత్రం 6:45 సమయం ఉంటుంది కదా, ఇది చాలా అద్భుతమైంది. ఈ సమయంలో చేసేటువంటి పరిహారాలు చక్కగా సిద్ధిస్తాయి, అద్భుత ఫలితాలు ఇస్తాయి, జీవితాన్ని మార్చి మంచి జరిగేలా చేస్తాయి. అందువలన సోమవారం రోజుని ఆచరించండి. ఏం చేయాలండి అంటే సాయంత్రం సంధ్యా సమయంలో అమ్మవారు మన ఇంటిని సందర్శించే సమయం. ఈ సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లితే చెడు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలో అడుగు పెడుతుంది, కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది. ఏం చెయ్యాలి అంటే మనం ఉదయాన్నే పసుపు రాసి అవన్నీ చేసుకుంటాం కదా, సాయంత్రం ఇల్లు మళ్ళీ క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ పని చేయండి. ఏం చేయాలి అంటే ఒక గాజు గ్లాస్లో కానీ లేక చిన్న గిన్నెలో కానీ నీటిని తీసుకుని అందులో చిటికెడు నల్ల నువ్వులు లేకపోతే ఆవాలు వేయచ్చు, నలుపు రంగులో ఉండే చిటికెడు వేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి కొంత కర్పూరం, చిటికెడు పసుపు, కుంకుమ, అనంతరం వచ్చేసి అత్తరు ఖచ్చితంగా శ్రావణ మాసంలో తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకంటే అత్తరు అమ్మవారికి ఇష్టం కాబట్టి పవిత్రంగా భావిస్తారు. అత్తరు ఏ ఇంట్లో ఉంటుందో, ఏ ఇంట్లో అత్తరు చల్లుతూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి తిరుగుతుంది, ఆ ఇంటిని ఎప్పుడు లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెప్తారు. శాస్త్రాల ప్రకారం అత్తరికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి అది ఉండేలా మన ఇంట్లో చూసుకోవాలి. అత్తరిని ఖచ్చితంగా 25 రూపీస్ పెడితే చాలండి, చిన్న బాటిల్ వస్తుంది, అది తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇలా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. కావలసినంత కూడా మనం ఇంట్లో చల్లుకోవచ్చు. 2 చుక్కలు ఏంటంటే 1 కిలోమీటర్ కాకపోయినా మనకి కొంతమేర స్మెల్ అనేది వస్తుంది, మంచి సువాసన. 10 సెంటీమీటర్లు ఉన్నా కూడా మనకి మంచి సువాసన వస్తుంది కాబట్టి అత్తరును తెచ్చుకోండి. అలానే మీరు కుంకుమ, పసుపు, అత్తరు, దానికి తోడు ఏంటంటే కొన్ని నల్ల నువ్వులు, చిటికెడు కర్పూరం పొడి. కర్పూరం ఏదైనా చేసుకోవచ్చండి, ఇలా తీసుకోవచ్చు, చేసుకోకూడదని ఏం లేదు. విభూది ఉంటుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చండి. అలా మనం ఏంటంటే ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. ముందుగా నీటిని తీసుకుని చిటికెడు నల్ల నువ్వులను, ఒకవేళ మనకి లేదు అనుకుంటే వదిలేసినా పర్వాలేదు, కానీ ఇక మేము వేసుకోవాలి అనుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆవాలను తీసుకోండి. ఒక 2 చుక్కల అత్తరు, చిటికెడు పసుపు, కుంకుమ, కర్పూరం చేతితో మెదిపేసి అదంతా కూడా వేసేసి ఇదంతా కలపాలి. చేతితో కలపకండి, ఏదైనా ఆకు సహాయంతో కానీ పుల్ల సహాయంతో కానీ చేయండి, చేతితో మాత్రం చేయొద్దు. అలా చేయడం వలన శక్తివంతంగా మారినటువంటి నీళ్ళ పవర్ అనేది తగ్గుతుంది. ఇలా చేసిన తర్వాత ఈ నీళ్లు గుమ్మం పైన పూజ గదిలో చేయండి. ఇలా చేయడం వలన మన ఇల్లు శుద్ధి అవుతుంది, ఇల్లు నీట్గా అవుతుంది. ఏదైనా సరే ఇబ్బంది ఉంటే తొలగిపోతుంది. అమ్మవారు ఇంట్లోకి రావడానికి, తిష్ట వేసుకోవడానికి, కూర్చోవడానికి, పట్టిందల్లా బంగారంగా మారడానికి, చేయడానికి ఇది పనికొస్తుందండి. అలానే ఇది చేసిందే మంచి ఫలితాన్ని పొందాలి. ఇంకా చాలామందికి ఒకటే గుమ్మం ఉంటుంది, 2-3 గుమ్మాలు ఉంటాయి, 4 గుమ్మాలు కూడా ఉంటాయి. మన ఇష్టాన్ని బట్టి ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల్లోనూ చల్లండి. ఆకుతో చల్లండి, లేకపోతే నార్మల్గా ఏదైనా చేసుకోండి. ఈ మూల మిగిలితే మూలలా కూడా చల్లుకోండి. ఈ విధంగా చేయడం వలన ఏంటంటే ఇంట్లో చెడు ఉండదు. ఇంటికి అమ్మవారు రావాలి అంటే చెడు ఉండకూడదు కదా, చెడు ఉంటే అమ్మవారు రాదు కదండి. అందుకే చెడు లేకుండా మంచి మాత్రమే ఉండేలాగా, చెడు అప్పటికప్పుడు బయటకు పోయేలాగా పనిచేస్తాయండి. అందువల్ల 6 గంటలు కానీ 7 గంటల లోపు కానీ చెయ్యండి, బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది, అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. ఉదయం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా దీపారాధన చేయండి. సాయంత్రం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సాయంత్రం పెట్టే దీపం ఏంటంటే డైరెక్ట్గా భగవంతునికి చేరుతుందని నమ్ముతారు. ఇలా దీపం పెట్టుకోండి. ఆ తర్వాత ఒక్క పరిహారాన్ని ఆచరించండి. అనంతరం వచ్చేసి ఎవరికైతే ధన సమస్య విపరీతంగా ఉంటుందో, డబ్బు లేదని బాధపడుతున్నారో, డబ్బులు రావట్లేదని బాధపడతారో అలాంటి వారు ఒక 11 కానీ 5 కానీ యాలకులు తీసుకోండి. చెప్పే ఈ పరిహారం చేయండి. యాలకుల పరిహారం ధనాన్ని రెట్టింపు చేసి
అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా కలిగించడానికి అవకాశం ఉంటుంది. డబ్బు లేదని మనం ఎప్పుడూ బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. కొంతమందికి డబ్బు అనేది అసలు ఇవ్వరు. మన మొహం చూసి కూడా కొంతమంది డబ్బు ఇవ్వరు. అలా ఏం చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, అడిగినప్పుడు మన దగ్గరికి డబ్బు రావడానికి, ధనం ఎప్పుడూ ఖర్చు కాకుండా ఉండడానికి, ధన ద్వారాలు తెరుచుకుని అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. యాలకులు ఎప్పుడూ కూడా శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, అమ్మవారు యాలకుల్ని బాగా ఇష్టపడుతుంది. యాలకుల్ని అమ్మవారు ఇష్టపడుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన యాలకులతో పరిహారం చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఇది పవిత్రమైన మాసం అండి, శక్తివంతమైనటువంటి మాసము. ఇంకా ఈ మాసంలో వర్షాలు పడతాయి, పచ్చని పంట పొలాలు. ఈ మాసం అంతా కూడా దైవారాధనకు సంబంధించింది, అంతటి పవిత్రమైంది, లక్ష్మీదేవిని పూజించేటువంటి మాసం కదండి. అలానే వచ్చేసి మనం ఈ మాసంలో సోమవారం చేయలేకపోతే శుక్రవారమైనా చేసుకోండి, కానీ సోమవారం మంచిగా చేయాలి, మంచి ఫలితం కావాలంటే ఇలా చేయండి. 5 లేదా 9 లేదా 10 మీ ఇంటిలో ఉండేటువంటి సభ్యులను బట్టి, ముగ్గురు పనికి వెళితే 5 యాలకులు తీసుకోండి. మేము నలుగురం వెళ్తామంటే 9 యాలకులు తీసుకోండి. ఇలా మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇది ధనాన్ని రెట్టింపు చేస్తాయి. యాలకుల దండన్నా, యాలకులతో చేసేటువంటి పరిహారం అన్నా సరే లక్ష్మీదేవి బాగా ఇష్టపడుతుంది, అమ్మవారికి ప్రీతికరమైందని చెప్తారండి. అందువల్ల యాలకుతో ఈ పరిహారం చేయండి. అమ్మవారి పటం ముందు పెట్టుకోండి, ఉదయం అయినా సరే చేసి పెట్టుకోండి. ఇలా చేసేటప్పుడు మీరు యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టుకొని చెయ్యండి. ధనానికి సంబంధించిన సమస్య తీరిపోయి అమ్మవారి అనుగ్రహం కలిగి డబ్బుకు లోటు లేకుండా ఉండాలని సంకల్పం చెప్పుకొని యాలకులు 44 నిమిషాల పాటు అమ్మవారి పటం ముందు వదిలేయండి. యాలకులు శక్తివంతంగా మారతాయి. అమ్మవారి కరుణ ఏదైతే ఉంటుందో చక్కగా చూపబడుతుందో అలానే లక్ష్మీదేవి అనుగ్రహంతో యాలకులు శక్తివంతంగా మారి ధనం రావడానికి మనకు అవకాశం ఉంటుంది. శివుని పటం ముందు పెట్టుకున్న, శివపార్వతుల పటం ముందు పెట్టుకున్న వారి అనుగ్రహంతో మనకి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నిరంతరం డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరిపోయి చక్కగా మనం పట్టిందల్లా బంగారంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇలా పెట్టిన యాలకులు 44 నిమిషాల పాటు శివపార్వతుల ముందు కానీ, లక్ష్మీనారాయణ ముందు కానీ, లక్ష్మీదేవి పటం ముందుగానే పెట్టుకోండి. ఇది సోమవారం శక్తివంతమైంది. ఈరోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఇదన్నీ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుందండి. ఇలా చేసి సమయం చూసుకొని మన ఇష్టాన్ని బట్టి పరిశీలన యాలకులు పెట్టుకొని ఎప్పుడు పెట్టేయించుకోండి. ఇవి నెల మొత్తం కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తాయి. నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.